అని చెప్తున్నా. వాడేటువంటి సైరా నరసింహారెడ్డి సినిమాలలోనే నరుకుతావురా, ఇప్పుడు నరకవా? చిరంజీవి గారు అడుగుతున్నా. ఒరే గ్రాఫిక్ వీళ్ళు హీరోలు కాదు, పెద్ద డమ్మీ కాదు. వాడేటువంటి విక్రమార్కులు లేడు, వాడు రేసు గుర్రం డుగుడుగుడుగు వస్తాడు. ఏడున్నావు ఆ రేసు గుర్రం? ఇప్పుడు మీరు రాకపోతే ఈ రేపు చేసిన వాళ్ళని కాదు, మీ హీరోలను చంపుతాం. వాడు బాహుబలేట, ఈ తాడ్చెట్టు నుంచి ఆ కోటలో దుంకుతాడు. ఇప్పుడు ఏడ దుంకుతున్నారా? ఒక్కొన్న రాక్షిస్తున్నావా? నేనే రాజు, నేనే మంత్రి, నా కొడుకు నువ్వే, బిడ్డవు నువ్వే. నీ ఏడున్నారా నీ బిడ్డలు? ఆర్రా బిడ్డలు దొంగ పడుకోలరా, బయటకు రండి. ఒరే రాజమౌళిగా, కొరటాల శివగా సినిమాలలో నీతులు చెప్పుడు కాదు, బయటకు రండి. మీకు జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ ఉంది, మా వాళ్ళకి లేదు. మీరు సినిమా హీరోలు వస్తే మాకు అందరూ కూడా మద్దతు ఉంటుంది, మిమ్మల్ని చూడడానికన్నా బయటకు వస్తారు. ఆ విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. వాడేటువంటి బిగ్ బాస్ గాడు ఒరే నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో 100 ఎకరాలు కబ్జా చేసినామని కె చంద్రశేఖరరావు చెప్పిండు. మీరు దొంగలు ఊరు వంచుకుంటారు, సినిమాలలో భూములు కబ్జాలు చేసే వాళ్ళని అందరు ఈ దొంగ పడుకోలు. నిజ జీవితంలో సినిమా భూములు కబ్జాలు చేసేవాడు ఇంటి పక్కకే కూర్చుంటారు, వాడి మీదనే స్టేజ్ పక్క కూర్చుంటారు. ఇంత డ్రామాగాళ్ళు ఈ సినిమా హీరోగాళ్ళు రాకపోతే వీళ్ళ పాయింట్లు వాళ్ళకు కొట్టాలా? హీరోగాళ్ళు రే దొంగ పడుకోలేరా, బయటకు రండిరా. వాడు నిన్న చిరంజీవి గారు జయప్రదతో ఎగురుతుడు. 60 ఏళ్ళ వయసులో ఎగురుతావురాను. మా కోసం ఏం చేస్తారా మీరు? ఈ సినిమా హీరోలు కావాలని మనం ఎంబట పడాలా? ఇంకెవడన్నా మిగిలిండ హీరోగాళ్ళు? వాడు ఎవరికి గుర్తొస్తలే. అదేవిధంగా మహేష్ బాబు శ్రీమంతుడు, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు. ఎందుకు కొట్టావు? ఎవరెవరే మహేష్ బాబుగా వీడే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికింది. నిన్న వీడు కొట్టాడా? ఈ దొంగ పడుకోలు కొట్టారు, మనోళ్ళని రెచ్చగొడతాడు. ఆ శ్రీమంతుడు శ్రీమంతుడు ఆడు సైకిల్ మీదనే పోతాడు సినిమాలలో, ఇప్పుడు బెంచ్ కార్లో పోతాడు. ఇంత లంగాగాళ్ళు అమ్మాయిలు మీరు అందరు కూడా గుర్తించాలి. వాళ్ళు డమ్మిగాళ్ళు, మీ విమలక్క, సంజక్క, వీళ్ళు మీకు నిజమైన హీరోలు. మందకృష్ణ, ఆర్ కృష్ణన్న వీళ్ళ ఆధ్వర్యంలో, విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈ ఫస్ట్ సినిమా హీరోగాళ్ళను ముట్టడించి వాళ్ళ సినిమాలు ఆడిపించింది. ఈ ఆయిల్ కొనండి, ఈ షాంపూ కొనండి, సంతూర్ సబ్బు కొనండి, ఈ థమ్స్ అప్ తాగని చెప్పి ఈ దొంగ పడకోళ్ళు మన వల్ల కోటీశ్వర్లు అవుతారు. మన కోసం ఒక్క మాట సాయం చేస్తలే. కాబట్టి హీరోగాళ్ళని ముట్టడిద్దాము. అదేవిధంగా మేధావులు గంటా చక్రపాణి, గోరెడ్డి వెంకన్న, ఈ దొంగ పడకోళ్ళు టీఆర్ఎస్లు ఉన్నోళ్ళు, దేశపతి శ్రీనివాసు, వీడు ఎవ్వడు వస్తలేడు. తెలంగాణ ఉద్యమంలో వచ్చి మమ్మల్ని అందరినీ రెచ్చగొట్టిరు. కాబట్టి మంగ్లీని కూడా మన తల్లి కలుపుకోవాలా, మధుప్రియను కూడా కలుపుకోవాలా. ఆడపిల్లనా మనం ఏరి ఆడపిల్లలు చచ్చిపోతే రావా? ఓ మంగ్లీ అని పాడతావు కదా, ఎందుకు వస్తలేవు? వీళ్ళందరినీ కలుపుకొని తర్వాత ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి 6 గంటల తర్వాత మద్యం అమ్మొద్దు, ఇంటెలిజెన్స్ రిపోర్టును ప్రతి గ్రామానికి పెట్టాలా. ఈ చీరలు వద్దురే, మాకు భద్రత కావాలని తెలియజేసుకుంటూ మొన్నటిదాకా సేవ్ ఆర్టిస్ట్ అన్నాం, ఇప్పుడు సేవ్ గర్ల్స్ అంటాం. చదువులే ఉద్యోగం